హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బ్యూటీ. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ గ్రాఫ్ ప్రస్తుతం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. ముఖ్యంగా ప్లీనరీ సమావేశాల తర్వాత ఆ పార్టీ దిశ మారింది. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల లాంటి పథకాలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం మారుమ్రోగిపోతుంది. ఇక అక్టోబర్ 27 నుండి జగన్ పాదయాత్ర ప్రారంభిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాదయాత్రలో భాగంగా అనేక మంది ఇతర పార్టీ నేతలు వైసీపీలోకి రావాలని చూస్తున్నారట. గతంలో కాంగ్రెస్లో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు ఖాళీగా ఉన్న నేతలు ఫ్యాన్ చెంతకు రావాలని అనుకుంటున్నారని సమాచారం. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి జగన్ పాదయాత్రకు ముందు భారీ బహిరంగ సభ ద్వారా వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నారని సమాచారం. అందుకు ఈమె వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారట. మాజీ మంత్రి వైఎస్ స్నేహితుడు డిఎల్ రవీంద్రారెడ్డి కూడా వైసీపీలోకి వస్తానని బహిరంగంగానే ప్రకటించారు. దీనికి జగన్ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. మరి వీరిద్దరి కోవలో చాలామంది నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.